భాగంగా ప్రచార భాగంగా ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రకటించిన ఎల్లారెడ్డి పట్టణ 12 వార్డులలో ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వాళ్లను అందరికీ పరిచయం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నాతో పాటు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ సురేందరన్న నాయకత్వం 100 కోట్లు కావాలని వరల్డ్ బ్యాంకు రాసినావు కదా. ఎవరు ఫోన్ చేసినా నేను అమెరికా పోయిన వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తెస్తున్నా అంటున్నమాట నెలకు ఒకసారి. ఏ మరి 100 కోట్లు తెచ్చిన తర్వాత ఎల్లారెడ్డిలో ఓట్లు అడగాల అన్నా కదా. నీ 2.5 ఏళ్లలో ఏమయ్యా నువ్వేమనుకుంటున్నావు? ఎల్లారెడ్డి పట్టణ ప్రజలన్నా ఎల్లారెడ్డి వ్యాపారస్తులను ఏమనుకుంటున్నావా? బెదిరిస్తావా? మీ సంఘం చూస్తా అంటావా? సోమవారపేటలో ఏం చేసిండు? నీ ఎన్నుకుండేటోళ్ళే కదా ట్రాక్టర్ తోటి గుద్దితే వాళ్ళందరూ తిరగబడితే 6 గంటలు రెస్తారోక చేసిర్రు, 2 గంటలు వచ్చి కూర్చున్నాం. నీ అండ చుట్టుకుని కదా ట్రాక్టర్లతోటి గుద్దుడు, ముదేళ్లతో గొడ్డలతోటి నరుకుడు. సిగ్గు లేకుండా చెప్తున్నట. అరే వాళ్ళు మామాళ్ళు ఉన్నారు, ముదేళ్ళు పోయి మాట్లాడు. మామాళ్ళు అవుతారో వాళ్ళు బాబా అమృతులు అవుతారో ముదేళ్ళు పోయి గదే మాట మాట్లాడు. ఏం చేసినావు అని అడుగుతా ఉన్నాం. 28 నెలల్లో ఎల్లారెడ్డికి పట్టణానికి ఒరగబెట్టింది ఏంది? నీ పాలాభిషేకాలు. కొత్త బస్సులు అన్న ఏడున్నాయి? నీ కొత్త బస్సులు ఏడున్నాయి? కొత్త బస్సులు లేవు కానీ ఉన్న బస్సులు రాకుండా చేసినావు కదా. నీ కొత్త బస్సులు రాలేదు కానీ ఉన్న బస్సులు లేకుండా చేసినావు. ఇలా ఫ్రీ బస్ పెట్టడం తోటి మా అత్యధికంగా నష్టపోయింది మా ఎల్లారెడ్డి. విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక దొంగ లెటర్ ప్యాడ్ల మీద రాసిచ్చి నేను చెక్కులు ఇచ్చినని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఈ మాటలకు మోసపోకండి. ఇప్పుడు ఓటు అనే ఆయుధం మీ చేతులలో ఉంది. ప్రతి పేదవాడికైనా ధనవంతుడికైనా ఒక ఓటు ఉంటుంది. ఆ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ పార్టీకి ఓటేస్తే ఏం లాభం జరుగుతుందో మీరు ఒక్కసారి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ఓటేస్తే ఏమైతుంది? ఎల్లారెడ్డి పట్టణము ఉంచుతారా? ఎక్కడ ఉన్న ఖాళీ జాగాలు మీ ఇండ్ల కొరకైనా అమ్మడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే చాలా మందికి అనుభవం ఉంది.